ఓం శాంతి. ఈరోజటి మురళి 8 జూలై 2021. ఓం శాంతి. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటిలో మీ వంటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. మీరు రాజ ఋషులు. మీరు రాజ్యం కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటిలో మీ వంటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. మీరు రాజ ఋషులు. మీరు రాజ్యం కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రశ్న: నిరాకారుడైన తండ్రిలో ఏ సంస్కారాలు ఉన్నాయి? వాటిని సంగమ యుగంలో పిల్లలైన మీరు కూడా ధారణ చేస్తూ ఉంటారు. నిరాకారుడైన శివ్ బాబాలో ఏ సంస్కారాలు ఉన్నాయి? వాటిని సంగమ యుగములో పిల్లలైన మీరు కూడా ధారణ చేస్తూ ఉంటారు.
జవాబు: నిరాకారుడైన తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానమును వినిపించి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. కావుననే వారిని జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఆ సంస్కారాలను మీలో ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తాము అని మీరు నషాతో అంటారు. పాట ఉంది, చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటని విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఇది ఒక తండ్రిది. శివాయ నమ అని అంటారు. అతడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు కదా. వారు మనకు తండ్రి అని పిల్లలకు తెలుసు. మనమందరము తండ్రులము కాదు కదా. ప్రపంచంలో ఉన్న మానవులందరూ సోదరులే అని అంటారు. సన్యాసులు లేక విద్వాంసులు అన్నట్లుగా ఈశ్వరుడు సర్వవ్యాపి అయినట్లయితే అందరూ తండ్రులైపోతారు కదా. అందరూ సోదరులు అని అన్నప్పుడు అందరికీ ఒకే తండ్రి ఉన్నారు అన్నది అర్థమవుతుంది. వారి నుండి వారసత్వం లభిస్తుంది. అందరూ తండ్రులే అయినప్పుడు వారసత్వం మాటే ఉండదు. ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరే అని వారినే వరల్డ్ గాడ్ ఫాదర్, విశ్వమంతటికీ పరమ పిత అని అంటారు అని పిల్లలకు తెలుసు. ప్రపంచంలో ఎవరున్నారు? సోదరులున్నారు, ఆత్మలున్నాయి. అందరికీ భగవంతుడైన తండ్రి ఒక్కరే. ఆ తండ్రినే అందరూ ప్రార్థిస్తారు. నిజానికి ఒక్కరి పూజయే జరగాలి. అదే సతో ప్రధానమైన పూజ. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేటువంటి 3 విషయాలు ఉన్నాయి అని అర్థం చేయించడం జరిగింది. తండ్రి సద్గతి కొరకు జ్ఞానమును ఇస్తారు. సద్గతి అని జీవన్ముక్తి ధామాన్ని అంటారు. ఈ విషయాన్ని ఆత్మబుద్ధిలో ధారణ చేసుకోవాలి. మన ఇల్లు శాంతిధామము, ముక్తిధామము, నిర్వాణధామము. దానికి శాంతిధామము అనే చక్కటి పేరును ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంద్రియాలు ఉన్న కారణంగా ఆత్మ శబ్దంలో వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. సూక్ష్మవతనంలో కేవలము కదలికలు మాత్రమే ఉంటాయి. అక్కడ సంజ్ఞల ద్వారా మాట్లాడుకోవడం జరుగుతుంది. శబ్దం ఉండదు. మీరు 3 లోకాలను తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. బుద్ధిలో ఇది చాలా బాగా కూర్చుంది. ఈ సృష్టి చక్రంలాగా తిరుగుతూ ఉంటుందని మనుష్య సృష్టిని గురించే అంటారు. దానిని ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము అని అంటారు. మనుషులైతే వాటిని తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళమును గురించి వినిపిస్తారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము ఎలా పునరావృతం అవుతుందో వారికి తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని కూడా అంటారు. లక్ష్మీనారాయణుల చిత్రము ఉంది కదా. వారిని సంపూర్ణ ఈ విషయంలో ఎవరు ఏమీ తప్పు పట్టలేరు. మనల్ని బాబా కూర్చొని చదివిస్తున్నారు అన్న నష ఉండాలి. ఆత్మలైన మనల్ని నిరాకార పరంపిత పరమాత్మ అయిన తండ్రి చదివిస్తున్నారు. శివుని గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా మళ్ళీ స్వర్గరాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అని పిల్లలైన మీకు తెలుసు. మనము వారిని మహారాజా శ్రీ నారాయణ మరియు మహారాణి శ్రీ లక్ష్మి అని అంటాము. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను, అమర్ కథను మరియు 3వ నేత్రమును ఇచ్చే కథను వినిపిస్తారు. బాబా 3వ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరు నుండి నారాయణగా అయ్యే కథను వినిపించడం జరుగుతుంది. ఏ విషయాలైతే గతించిపోయాయో అవి మళ్ళీ భక్తి మార్గంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు బాబా మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు అని, దానికి మనము హక్కుదారులము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
భగవంతుడు స్వర్గ రచయిత కదా. ఆ భగవంతుని సంతానం అయినట్లయితే మనము స్వర్గంలో ఎందుకు లేము, కలియుగంలో ఎందుకు పడి ఉన్నాము? పరమపిత పరమాత్మ అయితే క్రొత్త ప్రపంచాన్ని రచిస్తాడు కదా. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించాడు కదా. మొదట క్రొత్త ప్రపంచాన్ని రచిస్తారు, ఆ తర్వాత పాత ప్రపంచాన్ని అంతం చేస్తారు. మనము సతయుగం కొరకు రాజ్యాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. సతయుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. మిగిలిన రాజులు కూడా ఉంటారు కదా. వారికి గుర్తే విజయమాల. రుద్రమాల నుండి రాజ్యం కొరకు విష్ణుమాలగా అవుతారు. ఇప్పుడు మీరు విజయమాలలో స్మరింపబడేందుకు పురుషార్థం చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. మాలను ఎందుకు పూజిస్తారో దాని అర్థం ఏమిటో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మాలలో పైన ఉన్న పుష్పానికి అర్థం ఏమిటి? మాలను స్మరిస్తూ స్మరిస్తూ పుష్పం వచ్చినప్పుడు దానికి నమస్కరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ మాలను స్మరిస్తారు. బయట ఇంకెటువైపు బుద్ధి భ్రమించకూడదు అన్న భావనతో మాలను స్మరిస్తారు. లోపల రామరామ అని అంటూ ఉంటారు. భజంత్రి మ్రోగినట్లుగా అలా అంటూనే ఉంటారు. ఎంతో అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. చాలా భక్తి చేసేవారు కేవలము వికర్మలు చేయకుండా ఉంటారు. బాగా భక్తి చేసేవారిని వీరు సత్యవాదులు అయి ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు. మందిరంలో మాలను పెడతారు. ఆ మాలను తిరుపుతూ రామరామ అని అంటూ ఉంటారు. భక్తిలో పాపము ఉండదు అని చాలామంది భావిస్తారు. నవదా భక్తి ద్వారా మనుషులు ముక్తిని పొందుతారు అని అంటారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది నాటకము. ఇందులో సతో ప్రధానంలోకి, సతో రజో తమోలోకి అందరూ రావాల్సిందే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. ఏ విధంగా పైన ఖాళీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చాలా ఖాళీ అవుతుంది. ఢిల్లీ చుట్టుప్రక్కల తీయని నదీ తీరాలపై రాజధాని ఉంటుంది. అది సముద్రం వైపు ఉండదు. ఈ బొంబాయి మొదలైనవి ఉండనే ఉండవు. అది మొదట చేపలు పట్టే స్థానంగా ఉండేది. చేపలు పట్టుకునేవారు అక్కడ ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎంతగానో ఎండబెట్టారు. అయినా ఇంకా చేపలు పట్టడం జరుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో బొంబాయి ఉండదు. అక్కడ పర్వతాలు మొదలైనవి కూడా ఏవీ ఉండవు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోతే విశ్రాంతి తీసుకునేందుకు వెళతారు. సత్యయుగంలో అలసిపోయేందుకు కష్టాన్ని కలిగించే విషయం ఏదీ ఉండదు. మీరు స్వర్గవాసులుగా అయిపోతారు. అంశ మాత్రం కూడా కష్టం ఉండదు. కావున పిల్లలు ఇప్పుడు బాబా శ్రీమతంపై నడవాలి. మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, శరీర నిర్వహణార్థము వ్యాపార వ్యవహారాలు చేసుకోవలసిందే. స్కూల్లో విద్యార్థి చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటాడు. ఇంటి పనులు కూడా చేస్తాడు. ఇది అటువంటిదే. ఈ చదువులో మీకే కష్టమూ లేదు. ఆ చదువులో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒకే సబ్జెక్టు, ఒకే పాయింటు, అదే మన్మనాభవ. దీని ద్వారా మీ పాపాలు నశిస్తాయి. భగవాన్ వాచ అని ఉంది కదా. వారు గీతను భగవంతుడు ద్వాపరయుగంలో వినిపించాడు అని భావిస్తారు. కానీ గీతను ద్వాపరయుగంలో వినిపించి ఏం చేస్తారు? కృష్ణుని చిత్రంలో చాలా బాగా వ్రాశారు. ఈ యుద్ధము నిమిత్త మాత్రమైనది. అందరూ మరణిస్తే తిరిగి ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్ళగలుగుతారు కదా. కేవలము యుద్ధంలో మాత్రమే మరణించరు కదా. అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. పిల్లలు దుఃఖించకూడదు. మనుషుల గుండెలు ఆగిపోయినా, ఆర్టిఫెయిల్ అయినా అందులో దుఃఖమేమీ ఉండదు. మృత్యు అంటే ఇలా ఉండాలి. కూర్చుంటూ గుండె ఆగిపోగానే మరణిస్తారు. డాక్టర్ వచ్చేలోపు ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరి మృత్యు జరగనున్నది. చివరిలో హాస్పిటళ్ళు ఉండవు, డాక్టర్సు ఉండరు, అలాగే క్రియాకర్మలు చేసేవారు ఉండరు. ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోతాయి. కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. చావుకి పెద్ద ఆలస్యం పట్టదు. మనుషులు క్షణంలో మరణించే బాంబులు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇటువంటి బాంబులను తయారు చేస్తూ ఉంటారు. బాంబులను ఇంకా సమర్థవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది డ్రామాలో రచింపబడిన ఆట.
కల్పకల్పము వినాశనము జరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మీకు జ్ఞానము ఉండదు. తండ్రియే వచ్చి మీకు జ్ఞానమును ఇవ్వవలసి ఉంటుంది. స్థాపన జరిగిందంటే ఇక జ్ఞానం విషయమే ఉండదు. మళ్ళీ రావణ రాజ్యము ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తయింది. మీరు యోగశక్తి ద్వారా పావనంగా అవ్వాలి. పావనులుగా అవ్వడం ద్వారానే శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళగలుగుతారు. చార్ట్ను పెట్టవలసి ఉంటుంది. బాబాను స్మృతి చేసి తమ ప్రధానుల నుండి సతో ప్రధానులుగా ఇక్కడే అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఈ విధంగా ఏ శాస్త్రాల్లోనూ వ్రాయబడలేదు. చివరికి ఈ రోజు వచ్చింది అని పిల్లలైన మీరు పాటలో విన్నారు. ఈ రోజున భారతవాసులు రాజులకు రాజులుగా అవుతారు, అనగా మహారాజులుగా అవుతారు. ఆ తర్వాత త్రేతాయుగంలో రాజారాణులు ఉంటారు. పూజ్య మహారాజా మహారాణులుగా ఉన్నవారు ద్వాపరయుగంలో వామమార్గంలోకి వచ్చి పూజారులుగా అయిపోతారు. తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అయిపోతారు. నేను పూజారిగా అవ్వను, దేవతలు పూజ్యులుగా అవుతారు. నేను అవ్వను, అలాగే నేను పూజారిగాను అవ్వను అని శివబాబా అంటారు. భారతవాసులు దేవీదేవతల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొదట పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణులు తర్వాత భక్తి మార్గంలో శివబాబా పూజారులుగా అవుతారు. తమను మహారాజా మహారాణులుగా తయారు చేసిన శివబాబాను మందిరాలను నిర్మించి పూజిస్తారు. వికారులుగా కూడా ఒక్కసారిగా అయిపోరు, నెమ్మది నెమ్మదిగా అవుతారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిన దానికి గుర్తుగా మందిరాలలో చిత్రాలను చూపించారు. పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణులు మళ్ళీ పూజారులుగా అయిపోతారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మించి ఆ సమయంలో వజ్రాలను చెక్కి పూజ కొరకు లింగాలను తయారు చేశారు. శివ పరమాత్మ ఒక చిన్న బిందువు అని ఎవరికీ తెలియదు. వారు అంత పెద్ద లింగం కాదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలు ఎన్నో నిర్మిస్తారు. రాజులను చూసి ప్రజలు అలా చేస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుంది. దానిని అవ్యభిచారయుక్తమైన సతో ప్రధానమైన పూజ అని అంటారు. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు. మీరు రజో తమోలోకి రావడంతో మీ పేరు హిందువులుగా మార్చివేయడం జరిగింది. నిజానికి మీరు దేవీదేవతలు. మీరు దేవీదేవత ధర్మానికి చెందినవారు, కానీ మీరు చాలా పతితులుగా అయిపోయారు. కావున స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు, ఎందుకంటే అపవిత్రులుగా ఉన్నారు అని బాబా తెలియజేస్తున్నారు. హిందువు అన్న పేరు చాలా కాలం తర్వాత పెడతారు. పూజ్యులుగా ఉన్న మేము ఇప్పుడు సంగమయుగంలో పూజ్యులుగాను లేము, పూజారులుగాను లేము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? శ్రీమతంపై పూజ్యులుగా అవుతున్నారు. ఇతరులను కూడా అలా తయారు చేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు. మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. పూర్తిగా పవిత్రంగా అయితే ఈ పాత శరీరాన్ని వదిలివేయవలసి వస్తుంది. ఇది చాలా సహజము అని బాబా అంటారు. వృద్ధ మాతలకు ధారణ అవదు. కనీసము మీరు ఒక ఆత్మ అని అర్థం చేసుకున్నారా? ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి అని బాబా వారికి తెలియజేస్తారు. ఆత్మ ఏ కర్మలైతే చేస్తుందో అవి మరు జన్మలో అనుభవించవలసి ఉంటుంది. హే పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి అని శివబాబా అంటారు. నిరాకారుడైన శివబాబా నిరాకారులైన ఆత్మలను చదివిస్తారు. నిరాకారుడైన బాబాలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారికి శరీరం లేదు. అతడు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఈ యుక్తి ఎంత సహజమైనది. ఒకే పదము ఉంది, మన్మనా భవ, అనగా నన్నొక్కడినే స్మృతి చేయండి. స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము అని మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతాము. మనమే 84 జన్మల చక్రంలోకి వస్తాము. పైనుండి క్రిందకు దిగుతారు. మళ్ళీ బాబా వస్తారు. తప్పకుండా ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి పాతపడిపోతే దానిని క్రొత్తగా చేసేందుకు మళ్ళీ బాబా వస్తారు. ఇది మీ బుద్ధిలో కూర్చుంటుంది కదా. ఈ చక్రం మీ బుద్ధిలో తిరగాలి.
ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దాని ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमస్తే. हम रूहानी పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చేసాయో వాటిని జ్ఞానయోగముల ద్వారా సమాప్తం చేయాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చేసాయో వాటిని జ్ఞాన యోగముల ద్వారా సమాప్తము చెయ్యాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా చదువును చదవాలి మరియు చదివించాలి. యోగబలం ద్వారా పావనంగా అయ్యి రాజ్య పదవిని పొందాలి. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా చదువును చదవాలి మరియు చదివించాలి. యోగబలం ద్వారా పావనంగా అయ్యి రాజ్య పదవిని పొందాలి. వరదానము. దుఃఖపు ప్రపంచము మీ ముందు ఉన్నా కూడా దుఃఖరహితపురపు రాజ్యాధికారమును అనుభవం చేసుకునే అష్టశక్తి స్వరూపభవ. దుఃఖపు ప్రపంచం మీ ముందున్నా కూడా దుఃఖరహితపురపు రాజ్యాధికారమును అనుభవం చేసుకునే అష్టశక్తి స్వరూపభవ. విస్తారము. దుఃఖము మరియు దుఃఖరహిత స్థితి యొక్క జ్ఞానము ఇప్పుడే ఉంది. దుఃఖపు ప్రపంచం మీ ముందున్నా కూడా సదా దుఃఖరహితపురపు రాజ్యమును అనుభవం చేసుకోవడమే అష్టశక్తి స్వరూపులుగా ఉండే కర్మేంద్రియ జీతులైన పిల్లలకు గుర్తు. ఇప్పుడే బాబా ద్వారా సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. కానీ ఏదో ఒక సాంగత్య దోషం వలన లేక ఏ కర్మేంద్రియానికైనా వశీభూతమై మీ శక్తిని పోగొట్టుకున్నట్లయితే దుఃఖరహితపురపు నశ లేక సంతోషం ఏదైతే ఉందో ప్రాప్తించిందో దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు. అప్పుడు దుఃఖరహితపురపు రాజులు కూడా నిరుపేదలుగా అవుతారు. దుఃఖము మరియు దుఃఖరహిత స్థితి యొక్క జ్ఞానము ఇప్పుడే ఉంది. దుఃఖపు ప్రపంచము మీ ముందు ఉన్నా కూడా సదా దుఃఖరహితపురపు రాజ్యమును అనుభవం చేసుకోవడమే అష్టశక్తి స్వరూపులుగా ఉండే కర్మేంద్రియ జీతులైన పిల్లలకు గుర్తు. ఇప్పుడే బాబా ద్వారా సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. కానీ ఏదో ఒక సాంగత్య దోషం వలన లేక ఏ కర్మేంద్రియానికైనా వశీభూతమై మీ శక్తిని పోగొట్టుకున్నట్లయితే దుఃఖరహితపురపు నశ లేక సంతోషం ఏదైతే ప్రాప్తించిందో దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు. అప్పుడు ఇక దుఃఖరహితపురపు మహారాజులు కూడా నిరుపేదలుగా అవుతారు. స్లోగన్. దృఢత్వపు శక్తి సదా తోడుగా ఉన్నట్లయితే సఫలత కంఠహారంగా ఉంటుంది. దృఢత్వపు శక్తి సదా తోడుగా ఉన్నట్లయితే సఫలత కంఠహారంగా ఉంటుంది. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 24 జనవరి 1970. తీవ్ర పురుషార్థి అంటే సంకల్పము, వాణి, కర్మ ఈ మూడు సమానంగా ఉండాలి. వారిని తీవ్ర పురుషార్థి అంటారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఒకటి జ్ఞానం అదే ఇమర్జ్ అయిపోతుంది. రెండవది ప్రతి కార్యంలో పరమాత్మ సహాయం లభిస్తుంది. మూడవది మధుబంలో ఏదైతే అనుభవం పొందుతారో అది అక్కడ కూడా స్మృతిలో ఉంచుకుంటారు. కనుక అవినాశి అయిపోతారు. స్మృతికి అంత శక్తి ఉంది. శరీరధారికి ధనం కావాలి, పరమాత్మకి మనసు కావాలి. అయితే మనసును ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. ఇంకా ఎక్కడా ప్రయోగించరాదు. ఎవరికైనా జ్ఞానం వినిపించే ముందు ఈశ్వరీయ స్నేహంలోకి తీసుకురావాలి. యోగయుక్తంగా అవ్యక్త స్థితిలో ఉండి 2 మాటలు మాట్లాడడం కూడా భాషణ చేయడమే అవుతుంది. తీవ్ర పురుషార్థి అంటే
సంకల్పము, వాణి, కర్మ ఈ మూడు సమానంగా ఉండాలి. వారిని తీవ్ర పురుషార్థి అంటారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఒకటి జ్ఞానం అదే ఇమర్జ్ అయిపోతుంది. రెండవది ప్రతి కార్యంలో పరమాత్మ సహాయం లభిస్తుంది. మూడవది మధుబంలో ఏదైతే అనుభవం పొందుతారో అది అక్కడ కూడా స్మృతిలో ఉంచుకుంటారు. కనుక అవినాశి అయిపోతారు. స్మృతికి అంత శక్తి ఉంది. శరీరధారికి ధనం కావాలి, పరమాత్మకి మనసు కావాలి. అయితే మనసును ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి, ఇంకా ఎక్కడా ప్రయోగించకూడదు. ఎవరికైనా జ్ఞానం వినిపించే ముందు ఈశ్వరీయ స్నేహంలోకి తీసుకురావాలి. యోగయుక్తంగా అవ్యక్త స్థితిలో ఉండి 2 మాటలు మాట్లాడడం కూడా భాషణ చెయ్యడమే అవుతుంది. దీదీజీ విశేషత పాయింట్: ఎంత గంభీరమో అంతగా రమణీయంగా ఉండేవారు. దీదీజీ అంతర్ముఖిగా ఉండేవారు. ఎప్పుడూ వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ పరచింతన, పరదర్శన చేసేవారు కాదు. దీదీ జీవితంలో గంభీరత, రమణీకత రెండూ బ్యాలెన్స్గా ఉండేవి. అందరితో అలౌకికంగా మాట్లాడి రిఫ్రెష్ చేసేవారు. దీదీజీ అంతర్ముఖిగా ఉండేవారు. ఎప్పుడూ వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ పరచింతన, పరదర్శనం చేసేవారు కాదు. దీదీ జీవితంలో గంభీరత, రమణీకత రెండూ బ్యాలెన్స్గా ఉండేవి. అందరితో అలౌకికంగా మాట్లాడి రిఫ్రెష్ చేసేవారు. అచ్చా. ఓం శాంతి.